ఆడవాళ్ళ కష్టం గురించి మనందరికీ తెలిసిన నిర్లక్ష్యం చేసే ఒక విషయం మీతో చెప్తా. ఆడవాళ్ళకి 40 సంవత్సరాల పాటు పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ ప్రతి 28 రోజులకు ఒకసారి వస్తాయి. అంటే మొత్తం 521 సార్లు. పీరియడ్స్ వస్తే 5 రోజుల పాటు బ్లీడ్ అవుతూనే ఉంటారు. ఆడవారి జీవిత కాలంలో మొత్తం 2607 సార్లు, అంటే ఒక ఆడవారి జీవితంలో 7 సంవత్సరాలు బ్లీడ్ అవుతూనే ఉంటారు. కనీసం పీరియడ్స్ వస్తే 150 ml రక్తం వాళ్ళు కోల్పోతూనే ఉంటారు. ఇది 391 లీటర్లు. ఒక మగాడి శరీరంలో 6 లీటర్ల రక్తం మాత్రమే ఉంటుంది. అంటే 65 మంది మగాళ్ళకి సంబంధించిన సమానమైన రక్తం ఆడవాళ్ళు కోల్పోతూ ఉన్నారు. మరి ఇంత కష్టాన్ని పడే ఆడవాళ్ళకి ఆ 5 రోజులైనా మనం వాళ్ళకి సౌకర్యంగా, గౌరవంగా చూసుకోలేమా? 100 మాటలు చెప్పనక్కర్లేదు. 10 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలు. ప్రపంచాన్నంతా తీసుకొచ్చి చేతిలో పెట్టేనక్కర్లేదు. నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండు అని పక్కన నిలబెడితే చాలు. ప్రేమించే వారి నుంచి ఎవరైనా కోరుకునేది ఇదే, కొద్దిపాటి సమయాన్ని, నేనున్నాను అనే భరోసాని. మనం మంచోళ్ళు అని తెలిస్తే ముంచే వాళ్ళంతా మన పక్కన చేరి మనకంటే మంచోళ్ళుగా నటిస్తారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ మధ్య వీళ్ళందరినీ గమనిస్తూ నీకు ఎవరు సూట్ అవుతారో వాళ్ళతో నువ్వు సమయాన్ని గడపాలే తప్ప, నిన్ను పొగిడే వాళ్ళతో, నీతో చెంచాగిరి చేసే వాళ్ళతో, వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకునే వాళ్ళతో నువ్వు గడిపితే నిజంగా నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అవుతారు. చాటింగ్కి అలవాటు పడ్డ ఆడది నీ ఒక్కడితోనే చాట్ చేస్తుంది అని ఎలా అనుకుంటావు? తన వాట్సాప్ ఓపెన్ చేసి చూడు, నీ చాటింగ్ ఎక్కడుందో కూడా తను చెప్తేనే కనుక్కోగలవు. అందుకే సెక్స్ కంటే ప్రేమ గొప్పది. కానీ ప్రేమను పక్కన పెట్టి సెక్స్కి అలవాటు పడ్డ ఆడది నీతో జీవితాంతం ఉండదు, ఉండలేదు కూడా. నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వంటే నిజంగా ఇష్టపడి, అభిమానించి, నిస్వార్థంగా నీ సంతోషాన్ని కోరుకునే ఆడవాళ్ళు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళతో నీ జీవితాన్ని పంచుకుంటే బాగుంటుంది. కానీ ఈరోజు ఏదో చాట్ చేస్తుంది కదా అని నీ వ్యక్తిగత సమాచారాన్ని తనకిచ్చి నీ కుటుంబాన్ని బజార్లో పెట్టి నీ గౌరవం పొయ్యాక బాధపడితే ఉపయోగమే లేదు. అందుకే ఇప్పుడే మేలుకో. ఒక వయసు వచ్చే వరకు ఏది పడితే అది తినేయి. తర్వాత నీ శరీరానికి ఏది పడుతుందో అది మాత్రమే తినేయాలి. తర్వాత ఏది పెడితే అది మాత్రమే తినాలి. తిండిలో కంట్రోల్ లేకపోతే నీ ఆరోగ్యం బాగుండదు. నీ ఆరోగ్యం బాగలేకపోతే జీవితంలో అనుకున్నది ఏదీ సాధించలేవు. అందుకే నీ క్రమశిక్షణ అనేది తినడం దగ్గర నుంచే మొదలవ్వాలి. తిండి మీద నీకు కంట్రోల్ ఉండాలి. అంతేకాని ఇష్టమైంది కదా అని, రుచికరంగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తింటే ఫస్ట్ నువ్వు బరువు పెరుగుతావు, తర్వాత నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతింది అంటే జీవితంలో నువ్వు అనుకున్నవి ఏమీ చేయలేవు. క్యాలెండర్ మారినంత మాత్రాన జీవితం మారదు. సంవత్సరం మారినంత మాత్రాన తలరాత మారదు. నీ జీవితంలో ఏం చేయాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. కలలు కనడం మంచిదే, కానీ ఆ కలల కోసం ప్రతిరోజు ఒక అడుగు ముందుకు పడాలి, కొంత ప్రయత్నం జరగాలి. లేదంటే అవి కలలుగానే మిగిలిపోతాయి. ఆ కలల్ని నిజం చేసుకోవాలి అంటే అది ఏం చేస్తే అవి నిజమవుతాయి అనేది నువ్వు తెలుసుకొని ఆ ప్రయత్నాలను మొదలుపెట్టి ఆ పనులు చేస్తూ ఉంటే కలలు సాకారం అవుతాయి. కానీ లేదంటే అవి కలలుగానే మిగిలిపోతాయి. నువ్వు ఇక్కడున్న వాడివి ఇక్కడే ఉండిపోతావు.